హాయ్ మామ, అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నా. ఆఫ్టర్ లాంగ్ టైం కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వీడియోస్ చేయలేకపోయినా. అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నా. అందరు బాగుండాలని కోరుకుంటున్నా. అయితే రోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నాకు మొన్న ఒక బ్రదర్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాడు. ఏమని? ఆ బ్రదర్ కూడా ఓలా ఊబర్లో డ్యూటీ చేశాడంట. అయితే ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది. ఒక కస్టమర్ బుక్ చేసుకొని లొకేషన్ దగ్గరకు పోయినాక చెప్పాడు ఏంటంటే, నాకు ఇలా ఫోన్లో ఛార్జింగ్ లేదు, నేను మీకు గూగుల్ పేలో 6,000 వేస్తాను అమౌంట్, నీకు నువ్వు 200 తీసుకొని మిగతా అమౌంట్ మా బ్రదర్కి, మా సిస్టర్ ఎవరు ఉన్నారు హాస్పిటల్లో, వాళ్ళకి కొంచెం ఇచ్చే బ్రదర్, నాకు ఛార్జింగ్ లేదు, అందుకే నేను మీ ఆటో బుక్ చేసి మీకు చెప్తున్నా అని చెప్పి చెప్పింది. అయితే మనోడు ఏం చేసింది, సరే అన్న పంపించాను అని చెప్పి గూగుల్ పే నంబర్ ఇస్తే వాళ్ళకి పైసలు వేసారు. అది ఎట్లా, నార్మల్ మెసేజ్, మీకు నేను కావాలంటే ఫోటో పెడతా, ఒకటి చెక్ చేసుకోండి. నార్మల్ మెసేజ్ పంపించింది, మీ అకౌంట్లో, మన అకౌంట్లో అమౌంట్ డెబిట్ అయ్యేటట్టు మెసేజ్ పంపించింది. ఇక ఏమైంది, సరే అని చెప్పి పంపించింది కదా. ఈయన ఏం చేసింది, ఎవరైతే బుక్ చేసిన అతను ఇతనికి, ఈ బ్రదర్కి ఫోన్ చేసి, అనకం తొందరగా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది, తొందరగా పంపి అని తొందరగా పెట్టింది. మనవాడు ఏం చేసిండు, మెసేజ్ వచ్చిందిగా, పైసలు పడ్డాయి అని చెప్పి ఆ తొందరలో గూగుల్ పే ఓపెన్ చేసి పేమెంట్ చేసింది. అక్కడ హైలైట్ ఏంటంటే, ఈ బ్రదర్ అదృష్టం అనుకోవాలి. ఆయన టైంకి ఆయన అకౌంట్లో పైసలు లేవు. పైసలు లేనందుకు పైసలు ఏం కట్టుగాలేవు. థ్యాంక్ గాడ్ బ్రదర్కి ఇచ్చారా ఆ రోజు. అదృష్టం బాగుంది బ్రదర్కి, ఏం ప్రాబ్లం కాలేదు. అమౌంట్ ఏం కట్టు కాలేవు. ఏంది బ్యాలెన్స్ లేదని చెప్పి వస్తుందని చెప్పి అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేస్తే, ఈయన ఏవైతే 300-400 సంథింగ్ ఎంత అమౌంట్ ఉన్నాయి, ఆయన పైసలు ఆయనకొని, ఆయన అకౌంట్లో 220 పైసలు లేవు. లేనందుకు ఏమైంది, అతను ఎవరైతే లైన్లో నుండి ఫోన్ చేసి దమ్ చేస్తుండు, పైసలు పంపి బ్రో తొందరగా, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది అది అని చెప్పి. ఈ బ్రదర్ ఏం చేసిండు, సరేలే అని చెప్పేసి చూసి అమౌంట్ లేనందుకు ఇక మళ్ళీ బ్రదర్ ఎవరైతే అతను ఫోన్ కట్ చేసిండు, ఈయన రిటర్న్ ఫోన్ చేస్తుంటే ఫోన్లో కట్ చేస్తుండు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసిండంట. సో ఈ బ్రదర్ నాకు మెసేజ్ చేసిండు, అన్న నువ్వు ఇలా వీడియో చేస్తావు కదా, నాకు ఇలా అయ్యింది, మన డ్రైవర్కి కొంచెం అలర్ట్ చేయన్న, కొంచెం వీడియో చేసి పెట్టన్న అని చెప్పి చెప్పిండు. సో నేను కూడా మీకు కొంచెం ఎంతకన్నా మీరు జాగ్రత్తగా ఉండండి. అలా ఫ్రాడ్ బుకింగ్స్ చాలా వస్తాయి. తొందరపడి వాళ్ళు ఫోన్ చేసి తొందర పెడతా ఉంటారు. అలాంటిది మీరు ఎప్పుడు తొందర పడకండి బ్రో, ప్లీజ్ దయచేసి. వాళ్ళు తొందర పెడతారు, మన అకౌంట్లో పైసలు పడ్డట్టు సేమ్ ఎలా పడితే అలానే మెసేజ్ వస్తుంది. ఒకవేళ మేబీ అట్లా నిజంగానే ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంది అంటే ఫస్ట్ చెక్ చేసుకోండి, మీ అకౌంట్లో పైసలు వచ్చినాయా లేదా అని చెప్పి. చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్నాక ఎవరికి ఎటువంటి పైసలు మాత్రం వేయకండి. థ్యాంక్ యూ బ్రో. మీ నా